హర్యానాలో కాంగ్రెస్కి పెద్ద వేవా లేకపోతే సునామియా అని చెప్పి చాలామంది టీవీ కామెంటేటర్లు మాట్లాడారు బేస్డ్ ఆన్ ఎగ్జిట్ పోల్స్. చివరికి పిల్లగాలి కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో. అంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా తప్పైనవి, కంప్లీట్లీ రాంగ్ ఎగ్జిట్ పోల్స్ ఈసారి హర్యానా ఎన్నికల ఫలితాల విషయంలో. అందరూ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుందన్నారు. అందరూ బీజేపీ పార్టీకి 20 నుంచి 30 సీట్ల కంటే ఎక్కువ రావన్నారు. అవుట్ ఆఫ్ 90 అసెంబ్లీ సీట్స్. అరడజనుకు పైగా పేరు పొందినటువంటి ఎగ్జిట్ పోల్ సంస్థలు ఇచ్చినటువంటి రిజల్ట్స్ ఇవి. ఎగ్జాంపుల్స్ చెప్తాను కొన్ని. దైనిక్ భాస్కర్, ఇది పెద్ద పేపర్, లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ ఇండియాలోనే. వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి 44 నుంచి 54 వస్తాయి అన్నారు. బీజేపీకి 15 నుంచి 29 వస్తాయి అన్నారు. సీ ఓటర్ ఇండియా టుడే, ఇది కూడా చాలా పెద్ద వ్యవహారం. వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి 50 నుంచి 58. హర్యానా అసెంబ్లీకి మొత్తం సీట్లు ఉన్నది 90. అంటే ఎవరికి 46 వస్తే వాళ్ళకి సింపుల్ మెజారిటీ వచ్చినట్టు. అటువంటిది 50 నుంచి 58 వస్తాయి అన్నారు. బీజేపీకి 20 నుంచి 28 అన్నారు. రిపబ్లిక్ భారత్ మ్యాట్రిక్స్, రిపబ్లిక్ భారత్ అంటే మరి ఇది ప్రో బీజేపీ అని జనరల్గా భావిస్తాం. అటువంటి రిపబ్లిక్ భారత్ టీవీ కూడా 55 నుంచి 62 కాంగ్రెస్ పార్టీకి ఈసారి హర్యానా ఎన్నికల్లో వస్తాయి సీట్లు అని చెప్పారు. అదే బీజేపీకి 18 నుంచి 24 వరకు మాత్రమే రావచ్చు అన్నారు. చివరికి పరిస్థితి ఏమిటి అంటే బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది 49 ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం. అవుట్ ఆఫ్ 90 46 రావాల్సింది 49. అంటే గవర్నమెంట్ని ఫామ్ చేయగలదు. కాంగ్రెస్ పార్టీకి 35 సీట్లు వచ్చినాయి. అంటే ఒక్క ఎగ్జిట్ పోల్ రిజల్ట్ కూడా కరెక్ట్గా చెప్పలేదు అవుట్కమ్ని, ఫలితాన్ని. సో ఎగ్జిట్ పోల్స్ అనేవి ఇప్పటికీ కూడా ఇంకా పూర్తిగా రిలయబుల్ కాదు, నమ్మదగినవి కాదు అని మరొకసారి రుజువైంది. టెక్నాలజీ చాలా డెవలప్ అయింది, డేటా అనాలిసిస్ చాలా డెవలప్ అయింది. అయినా కూడా ఎగ్జిట్ పోల్స్ కెన్ గో కంప్లీట్లీ రాంగ్ అని మరొకసారి మనకి హర్యానా రిజల్ట్స్ చెప్తున్నాయి. లాస్ట్ టైము 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా అదే జరిగింది. అప్పట్లోనేమో బీజేపీకి 400 పార్ ఇస్ బార్ అని చెప్పి వాళ్ళకు నినాదం ఇస్తే దానికి తగ్గట్టుగానే 400 వరకు రావచ్చు అని చెప్పారు. చివరికి సింపుల్ మెజారిటీ 293 కూడా రాలా, అరౌండ్ 240 దగ్గర ఆగిపోయింది బీజేపీ. సో ఈ మధ్యకాలంలో చాలా జరిగినాయి ఇట్లాంటివి. ఎగ్జిట్ పోల్స్ యాక్యురేట్గా రిజల్ట్ని ప్రెడిక్ట్ చేయలేవు అని చెప్పి మరొక్కసారి ఇప్పుడు తాజాగా అర్థమైంది. అది ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్, హర్యానా ఎన్నికల ఫలితాల్లో చాలా పొలిటికల్ మెసేజ్ ఉంది. ఎందుకంటే బీజేపీ ఇది 3వసారి అధికారంలోకి రావడం, హ్యాట్రిక్. బహుశా అందుకనే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గెలిచే అవకాశం లేదు అని చెప్పి అనుకొని ఉండొచ్చు. హర్యానాలో 2 సార్లు అధికారంలో ఉన్న తర్వాత 3వసారి మళ్ళీ గెలవడం కష్టమే కదా, యాంటీ ఇన్కంబెన్సీ చాలా ఉంటుందని. కానీ అది జరగలేదు. లోక్సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న పెద్ద ఎన్నికలు ఇవి, హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు. సో అటువంటి ముఖ్యమైన ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ తన సత్తాను చాటుకుంది అంటే అర్థం ఏంటి? అందరూ అనుకుంటున్నట్టుగా బీజేపీ ఈజ్ నాట్ ఆన్ ద డిక్లైన్. దేశవ్యాప్తంగా బీజేపీ చాలా బలహీనపడుతోంది అని చాలామంది అభిప్రాయం. అది పూర్తిగా నిజం కాదని నేను గతంలో కూడా మాట్లాడాను. ఎందుకంటే బీజేపీ బలహీనపడిందా లేదా అనేది ఎట్లా తెలుస్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఎంత బలపడింది అనే దాన్ని బట్టి. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు బలపడుతోంది అన్నట్టుగా కనిపిస్తుంది, కానీ అది యాక్చువల్గా బలపట్ల. దానికి అనేక కారణాలు. ఇప్పుడు హర్యానా ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తుంది అని అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందింది అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఫెయిల్యూర్ క్లియర్గా కనిపిస్తుంది. దే ఆర్ సమ్హౌ నాట్ ఏబుల్ టు రీచ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద పీపుల్. ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీతో ఉన్న సమస్య ఏమిటంటే మిడిల్ క్లాస్ని దూరం చేసుకున్నారు వాళ్ళు. కొన్ని సెక్షన్స్కే పరిమితం అయ్యారు. ఇప్పటికీ రాహుల్ గాంధీ అదే మాట్లాడుతున్నాడు. బహుశా అది కారణం అనుకుంటున్నాను, కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఆ క్రిటికల్ మాస్ని సంపాదించుకోలేకపోవడం. లోక్సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ కొంత బలహీనపడ్డాడు ఆయన. ఎందుకంటే కేంద్రంలో ప్రభుత్వం ఇవాళ టీడీపీ, జేడీయూ పార్టీల మీద ఆధారపడి ఉంది. అటువంటి నేపథ్యంలో ఇప్పుడు హర్యానాలో ఈ గెలుపు ద్వారా నరేంద్ర మోడీ నాయకత్వానికి మళ్ళీ కొంత దన్ను వచ్చినట్టుగా అనుకోవాలి. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కూడా నిజం చెప్పాలి అంటే బీజేపీ పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది. గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే నేషనల్ కాన్ఫరెన్స్కి ఎక్కువ సీట్లు వచ్చినాయి, అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రాలా, బీజేపీకి చాలా ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఆ రకంగా బీజేపీ యాక్చువల్గా చాలా సంతృప్తి పడాలి జేఎన్కే రిజల్ట్స్ తోటి.
బీజేపీకి లాస్ట్ టైం అంటే 2014లో ఎన్నికలు జరిగినాయి జమ్మూ అండ్ కాశ్మీర్లో, అప్పుడు 25 వచ్చినాయి. ఆ తర్వాత మరి జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 317 రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం. ఆ తర్వాత రాష్ట్ర హోదాని తీసేసింది. ఇన్ని చేసిన తర్వాత కూడా బీజేపీకి 28కి పైగా సీట్లు వస్తున్నాయి అంటే అది సామాన్యమైన విషయం కాదు. అంటే 2014 కంటే ఎక్కువ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 2014లో 12 సీట్లు వచ్చినాయి. ఇవాళ ఆ పార్టీకి 6 సీట్లు వచ్చినాయి. ఒకటి అటు ఇటుగా ఉంటుంది ఫైనల్ రిజల్ట్. అంటే సగానికి సగం వచ్చింది. ఎందుకంటే నేషనల్ కాన్ఫరెన్స్కి 2014లో 15 సీట్లు వస్తే ఇప్పుడు బ్రహ్మాండమైన మాసివ్ సీట్లు వచ్చినాయి, 42 సీట్లు ఇప్పటికే. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో గెలిచింది నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ కాదు. అది అలయన్స్లో ఉంది కాబట్టి నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్తాం అంతే. అక్కడ బాగా నష్టపోయింది మెహబూబా ముఫ్తీ పీడీపీ. ఆ పార్టీకి 2014లో 28 సీట్లుంటే ఇవాళ 3కి తగ్గిపోయింది ఆ నంబరు. సో ఓవరాల్గా అటు హర్యానాలో ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్లో బీజేపీ మెరుగైనటువంటి ఫలితాలను చూపించింది. సో దేశవ్యాప్తంగా బీజేపీ ఏదో బలహీనపడుతోంది అనేటువంటి వాదనలో అంత సరుకు లేదు అని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి చెప్పుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏమిటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఫెయిల్యూర్. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ది హర్యానా. అటువంటి హర్యానాలో అటర్ ఫ్లాప్ అయింది ఆ పార్టీ ఈసారి. దీని ప్రభావం రేపు ఢిల్లీ ఎన్నికల మీద కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అదొక ప్రమాదం. జమ్మూ కాశ్మీర్లో చెప్పుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే అక్కడ బ్యాన్ చేసినటువంటి కొన్ని సంస్థలు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసినాయి. జమాతే ఇస్లామీ, అట్లాగే ఇంజనీర్ రషీద్ అని చెప్పి మొన్న లోక్సభ ఎన్నికల్లో గెలిచాడు అతను. అతని పార్టీ పేరు ఆవామీ ఇతిహాద్ పార్టీ. వీళ్ళు కలిసి ఈసారి పోటీ చేశారు. ఏదో పెద్ద ఎత్తున ప్రభావం చూపుతారు అనుకున్నారు. ఎందుకంటే ఇంజనీర్ రషీద్ లోక్సభ ఎన్నికల్లో ఒమర్ అబ్దుల్లా మీద పోటీ చేసి గెలిచాడు. కానీ ఈసారి అసెంబ్లీలో వాళ్ళు పోటీ పెట్టిన అభ్యర్థులు ఎవ్వరూ గెలవాల. ఇంకో విశేషం ఏంటంటే గులాం నబీ ఆజాద్ ఇంతకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఉండి బయటికి పార్టీ పెట్టుకున్నాడు, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అని చెప్పి. ఆయన అభ్యర్థులు ఒక్కళ్ళు కూడా గెలవాల. సో ఓవరాల్గా చూసినప్పుడు ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ చివరగా చెప్పుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా ఎటువంటి లెసన్స్ నేర్చుకోలేదు. ఎందుకంటే జయరాం రమేష్ ఇవాళ ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడు ట్వీట్ చేశాడు, ప్రెస్తో కూడా మాట్లాడాడు. ఏంటి, ఎన్నికల సంఘం ఏదో మ్యానిపులేట్ చేస్తోంది అని అర్థం వచ్చేలాగా. ఎన్నికల సంఘం వాళ్ళ వెబ్సైట్లో ఈ రిజల్ట్స్ ఫాస్ట్గా అప్డేట్ కాలేదట. అదొక పెద్ద ఇష్యూ లాగా దాని గురించి ట్వీట్ చేశాడు, దాని గురించి మాట్లాడాడు. అన్ఎక్స్ప్లెయిన్డ్ స్లో డౌన్ ఇన్ అప్డేటింగ్ రిజల్ట్స్ అట అని చెప్పి ఒక పెద్ద లెటర్ కూడా రాశాడు. ఒకవేళ నిజం అనుకుందాం, ఎన్నికల కమిషన్ వారి వెబ్సైట్లో స్లోగా ఒకవేళ అప్డేట్ అయితే అది పెద్ద విషయమా? దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ క్వశ్చన్ చేయాల్సినంత పెద్ద విషయం అది. రిజల్ట్స్ ఇవాళ ఎన్నికల కమిషన్ వారి వెబ్సైట్లో మాత్రం చూసి ఎవరు తెలుసుకోవడం వల్ల. ఇవాళ ఆన్ ద ఫీల్డ్ క్యాండిడేట్స్ ఉంటారు, మీడియా ఉంటుంది, బోల్డంత సమాచారం అవైలబుల్గా ఉంది. అక్కడ ఏంటో చాలా రౌండ్స్ అయిపోయినాయి, అయినా కూడా వీళ్ళు తక్కువ రౌండ్సే అక్కడ అప్డేట్ చేశారు అని ఎన్నికల కమిషన్ మీద ఏదో అనుమానాలు రేకెత్తించడానికి మాట్లాడినట్టుగా ఉంది. అది ఇటువంటి నాన్ సీరియస్ విషయాలను తీసుకొచ్చి తమ ఓటమిని జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నించినట్టుగా ఉంది. అది ఏ విషయంలో ఎన్నికల కమిషన్ క్వశ్చన్ చేయాలి, ఏ విషయంలో క్వశ్చన్ చేయకూడదు అనేటువంటి ఆ తేడాని కనుక గమనించకపోతే ముందు ముందు ఏమవుతుందంటే ఎన్నికల కమిషన్ మీద నిజమైన సీరియస్ ఎలిగేషన్స్ ఏమన్నా చేయాల్సి వచ్చినప్పుడు జనం నమ్మరు. ఎందుకంటే పొద్దున పూట ఫలితాలు రావడం స్టార్ట్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నట్టుగా వాతావరణం ఉంది. అది చూసి వీళ్ళు ఏదో పండగ చేసుకున్నారు, సెలబ్రేషన్ చేసుకున్నారు ఢిల్లీలో. ఆ తర్వాత కొంచెం సేపటికి స్వింగ్ మారిపోయింది, బీజేపీ గెలుపు ప్రారంభమైంది. దాన్ని తీసుకోలేక ఈ విధంగా మాట్లాడినట్టుగా కనిపిస్తోంది.